9th క్యాప్టెన్ కోసం 6 కంటెండర్లను అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. మరి వీళ్ళకి ఎలాంటి టాస్క్ పెట్టారంటే ట్రైన్కు సంబంధించినటువంటి టాస్క్ ఇది. దీంట్లో రైలు బోగీలు ఉంటాయి కదా, అలా బోగి ఉంటుందంట. ఆ బోగిలో 6 కంటెండర్లు కూడా ఎక్కి వాళ్ళు కూర్చోవాలి. కూర్చున్నప్పుడు మనం ఇంతకుముందు చాలా సీజన్లో చూసినాం ఇట్లాంటివి. ఆటో అని పెడతారు, ఆటో నుంచి ఎవరిని అయితే ముందుగా కిందికి దించుతారో వాళ్ళు అవుట్ అయిపోతారు, ఇలా జరుగుతుంది కదా. సేమ్ అదే విధంగా ఈసారి రైల్ బోగీని అయితే ఆ టైప్లో వాళ్ళు అరేంజ్ చేశారంట. దాంట్లో 6 కంటెండర్లు అయితే ఎక్కి కూర్చుంటారు. ఎక్కి కూర్చొని చాలాసేపు ఇక రిక్వెస్ట్లు కొంతమంది చేసుకుంటారు, నువ్వు నాకు సపోర్ట్ చేయి, నువ్వు అంటే ఆల్మోస్ట్ ఇది సపోర్టింగ్ టాస్క్ అన్నట్టే కదా. రైల్ బోగి టాస్క్ దించాలి వాళ్ళని, అంటే ఇది ఆల్మోస్ట్ సపోర్టింగ్ టాస్క్ గానే ఉంటది. కాబట్టి ఇక కంప్లీట్ గా మొత్తానికి ఫస్ట్ ఈ టాస్క్ నుంచి ఫస్ట్ కిందికి దించింది, ఆ రైలు బోగి నుంచి కిందికి దించింది ఎవరిని అంటే బర్నీ గారిని ముందుగా దించారంట. యాక్చువల్లీ బర్నీ గారు స్టార్టింగ్ నుంచి అంటే ఈ 6 కంటెండర్లు కూడా సెలెక్ట్ అయిన దగ్గర నుంచి మాట్లాడేది ఏంటంటే అందరితోటి కూడా ఓపెన్ గానే చెప్తాడు. ఆయన తనుజతో కూడా చెప్తాడు, అమ్మ నేను మెయిన్ గా ఏమనుకుంటున్నా అంటే మనం 6 మెంబర్స్ ఉన్నాం. ఈ 6 మెంబర్స్ లో ఆల్రెడీ 3 మెంబర్స్ కెప్టెన్ గా అయ్యారు. రిమైనింగ్ 3 మెంబర్స్ మీ ఎవరేమి ఉన్నామంటే నేనున్నా, నువ్వున్నావు, రీతు ఉన్నాం, మన ముగ్గురం ఉన్నాం. మన ముగ్గురులోనే కెప్టెన్ కావాలనేది అయితే నా కోరిక. ఒకవేళ నన్ను అవకాశం దొరికితే సపోర్ట్ చేయమంటే నీకు చేస్తా అనేసి తనుజతో చెప్తే తనుజ ఆ విషయాన్ని సున్నితంగా తిరస్కరిస్తుంది. పర్వాలేదండి, అట్లేం లేదు, నాకు చేయాలని అయితే ఏం లేదు. రీతు పాపం స్టార్టింగ్ నుంచి అడుగుతుంది, నాకు ఇంతవరకు సపోర్ట్ చేయలేదని. ప్లస్ తను నీ మీద కూడా అంటే ఒక విధంగా అలిగింది అనుకోవాలన్నా. బర్నీ గారు నాకు ఎన్నోసార్లు మాట ఇచ్చారు కానీ మాట నిలబెట్టుకోలేదు అన్నారు కదా, ఈసారి రీతుకి సపోర్ట్ చేయండి అనే విధంగా తనుజనే క్లియర్ గా బర్నీ గారికి చెప్తుంది. ఆ రకంగా బర్నీ గారిని రీతుకు చేయమంటే చెప్తుంది అక్కడ సున్నితంగా. మొత్తానికి ఇక్కడ ముందుగా ఆ ట్రైన్ బోగి నుంచి దించేసింది మాత్రం బర్నీ గారిని అనైతే మనకి తెలుస్తుంది. ఇక తర్వాతకి మళ్ళీ బర్నీ గారు దిగిన తర్వాత ఆల్మోస్ట్ మళ్ళీ అదే విధంగా జరుగుతుంది కదా. తర్వాత కూడా ఎవరిని దించాలి ఏంది అనే నిర్ణయంలో కొంత వాళ్ళ మధ్య చర్చలు అవి ఇవి అయితే జరుగుతాయంట. మొత్తానికి రిక్వెస్ట్లు పరం కూడా నడుస్తుంది. అరే నువ్వు కెప్టెన్ అయినావు కదా, దిగొచ్చు కదా అంటూ సుమన్ శెట్టిని కూడా అడిగారంట. కానీ సుమన్ శెట్టి గారు కూడా లేదు, అప్పుడు కెప్టెన్ అయితే నేను పార్ట్నర్షిప్లో అయ్యా, పూర్తి స్థాయిలో కెప్టెన్ నేను కూడా కావాలనుకుంటున్నా అనే విధంగా సుమన్ శెట్టి గారు కూడా బలంగా పట్టుకొని ఆ రైలు బోగిలో కూర్చొని అయితే దిగడానికైతే ససేమిరే అంటాడంట. ఫైనల్ గా ఇక మిగతా వాళ్ళు రీతు కావచ్చు, రీతు ఇక టాస్క్ లో ఏ రేంజ్ ఆడుతుందో మీకు తెలుసు కదా. రీతు, తనుజ, ఇమాన్యుయల్ వీళ్ళందరూ కూడా కలిసి ఫైనల్ గా కిందికి దించి వేసింది సెకండ్ పర్సన్ గా ఎవరినంటే దివ్యనికితని కిందికి దించేశారంట. మొత్తానికి ఫస్ట్ బర్నీ గారు దిగితే సెకండ్ దివ్యనికితని కిందికి ఆ రైలు బోగి నుంచి అయితే వాళ్ళు కిందికి దించడం జరిగింది. ఈ విధంగా సెకండ్ ప్లేస్ లో దివ్యనికిత దిగింది. తర్వాత ప్లేస్ లో ఉన్నది ఇక ఎవరు అంటే మరి ఆల్రెడీ వీళ్ళు ఒక గ్రూప్ అయిపోయారు, ఇమాన్యుయల్, రీతు అండ్ తనుజ. మనం ఆల్మోస్ట్ వాళ్ళు సరే బయటికి అంటే ఈసారి కొంత జాగ్రత్త పడుతున్నారు అనమాట. డైరెక్ట్ గా సపోర్ట్ చెయ్యి అది ఇదని అనట్లే, నువ్వు వానికి చేస్తావు వీనికి చేస్తావు అనుకుంటా ఇండైరెక్ట్ గా చెప్తూ లేదులే, ఎందుకంటే మళ్ళీ వీకెండ్ లో మళ్ళీ మీరు అంతా సపోర్ట్ చేసుకుంటున్నారు, అంతా బాండింగ్ ఏర్పరచుకొని మొత్తం గూడుపుటాన్ని చేస్తున్నారు అంటారేమో అనే ఉద్దేశంతో కొంత జాగ్రత్త పడుతూ మొత్తానికైతే ఫైనల్ గా అటాక్ చేసేది సుమన్ గారి మీద అటాక్ చేశారంట. సుమన్ అన్న ఆల్రెడీ నువ్వు క్యాప్టెన్ అయినావు, చూసినావు, ఇక మేము కావాలిగా అంటే ఇమాన్యుయల్ని అటాక్ చేయొచ్చు కదా. ఇమాన్యుయల్ 2 times అయ్యాడు అంటే ఫస్ట్ టైం సంజన గారి కోసం ఆ కెప్టెన్షిప్ వదిలేసుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ వీక్ కూడా ఆయనే ఉన్నాడు. కాబట్టి అలా చెప్పేసి దించొచ్చు. కానీ ఇమాన్యుయల్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా అటు తనుజకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉండు, ఇటు రీతుకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. రీతు అండ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు అంటే అరే మనిద్దరిలో ఎవరు అవుట్ అయినా సరే రెండో వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి అంటే రీతు యాక్చువల్ గా ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అనమాట. ఇమ్ము నాకు ఇంతవరకు 8 weeks అయిపోయింది, నాకు ఇసుమంత కాదు, నాకు పితుకంతా కూడా నాకు సహాయం చేయలేదు, అసలు నువ్వు నాకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేయలేదు, ఈసారి నువ్వు చేయాలరా ఖచ్చితంగా అంటే పిచ్చిదానా, నేను కూడా కంటెండర్షిప్ లోనే ఉన్నా కదా, నేను ఎట్లా చేస్తా అంటే అక్కడ ఇద్దరు ఒకరినొకరు ఏం మాట్లాడుకుంటారు అంటే నువ్వు ఉంటే
ఒకవేళ ఇప్పుడు ఇమాన్యుల్ అవుట్ అయిన అనుకో రీతుకు సపోర్ట్ చేయాలి. రీతుకు సపోర్ట్ అంటే ఇమాన్యుల్ అవుట్ అయ్యి రీతు ఉంటే రీతుకు సపోర్ట్ చేయాలి. లేదు రీతు అవుట్ అయ్యి ఇమాన్యుల్ ఉంటే ఇమాన్యుల్కి సపోర్ట్ చేయాలి. ఈ విధంగా వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకుంటారు. తర్వాతకి మాట్లాడుకున్నట్టుగానే ఫస్ట్ వీళ్ళిద్దరు ఉంటారు. తర్వాత తనుజ కూడా వీళ్ళకి ఏకీభవిస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళతో పాటు ఉంటుంది. ఫైనల్గా వీళ్ళు డిసైడ్ అయ్యి కిందికి తీసేది మాత్రం సుమన్ శెట్టి గారిని అయితే కిందికి దింపడం జరుగుతుంది అంట. థర్డ్ ప్లేస్లో ఫస్ట్ భరణి గారు, తర్వాతకి దివ్య నిఖిత, తర్వాతకి సుమన్ శెట్టి గారిని అయితే వాళ్ళు కిందికి దించుతారు అనేది అయితే మనకు తెలుస్తుంది. ఈ ట్రైన్ బోగి టాస్క్కి సంచాలకులుగా మన సంజన గారే వ్యవహరించారంట. ఇక తర్వాతకి మరి ఇక పరంపర ఎలా కొనసాగుతుంది, అటు తనుజ కూడా కళ్యాణ్ వచ్చి అడుగుతాడు. కళ్యాణ్ ఏమడుగుతాడు అంటే, తనుజ ఏంటి మరే మీ టీంలో ఎవరుంటే నీకు సపోర్ట్గా ఉంటుంది అనుకుంటున్నావు, గౌరవ లేదా ఇమాన్యుల్ అని. ఎందుకంటే వీళ్ళు ముందే గౌరవ్ వీళ్ళందరూ ఉన్నప్పుడే ఎవరిని తీసేయాలని అప్పటి నుంచే కళ్యాణ్ వచ్చేసి తనుజతో మాట్లాడతాడు అనమాట. ఎవరుంటే బెటర్ అంటే, నాకు గౌరవ్ మాట వినడు ఎంత చెప్పినా, ఇమాన్యుల్ ఉంటే పర్లేదు అన్నట్టుగా అని అంటది అనమాట. ఇమాన్యుల్ ఉన్నా పర్వాలేదు, సరే వాడి గేమ్ వాడు కూడా ఆడుకుంటారులే కానీ అన్నట్టుగా చెప్తుంది. అంటే ఇండైరెక్ట్గా ఇమాన్యుల్ ఉన్నా పర్వాలేదు, వాడు ఇప్పటికే అయిండు కదా కెప్టెన్గా అనే విధంగా అంటది అక్కడ. అంటే దీన్ని బట్టి చూస్తే ఇమాన్యుల్ అండ్ రీతు, తనుజ వీళ్ళ ముగ్గురు ఒక అండర్స్టాండింగ్ అంటే ఇటు రీతు తోటి ఒక చర్చ వాళ్ళిద్దరు రీతు అండ్ ఇమాన్యుల్ అయితే ఒకటి నడిచింది. ఇటు తనుజ నమ్మకం ఏంటంటే ఆల్రెడీ ఇమాన్యుల్ అయ్యిండు, ఇంతకుముందు నేను అడిగిన దాన్ని బెగ్గింగ్ అంటూ ఇన్ని రకాలుగా కూడా చాలా రకాలుగా మాట్లాడారు, మరి ఇదంతా గుర్తుపెట్టుకొని ఎవరైనా నాకు హెల్ప్ చేస్తాడు ఇమాన్యుల్ అనేసి తనుజ ఉంది. కానీ నా సొంతంగా ఆడుకోవాలి, ప్లస్ ఏదైనా అవకాశం ఉంటే ఇమాన్యుల్ నాకు సపోర్ట్ చేయకపోతాడా అనే ఒక కోరణం ఉంది. అటు సైడ్ చూస్తే రీతుకి డేమాన్కి కూడా ఒక చర్చ జరుగుతుంది. దీని ముందు వాళ్ళు కూడా ఎవరిని తీసేద్దాం, మరి రెబల్స్ కాకుండా హౌస్ మేట్స్ ఓట్స్ తోటి ఒకరిని తీసివేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది కదా, అక్కడ వాళ్ళు కూడా మాట్లాడుకునేది ఏంటంటే, మనం ఎవరిని తీసేస్తే నీకు ఈజీగా ఉంటుంది రీతు అంటే రీతుకు కూడా ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చినప్పుడు రీతు సాయిని ఎలిమినేట్ చేస్తుంది. అప్పుడు డేమాన్ అంటాడు, సాయిని చేసినవా నువ్వు, మరి తనుజని తీసేస్తే నీకు ఈజీ అవుతుంది కదా అంటే క్యాప్టెన్ రౌండ్కి వెళ్ళినప్పుడు అంటే రీతు చెప్తుంది, లేదురా అది కష్టపడి ఆడుతుంది కదా, దాన్ని తీసేస్తే ఎందుకో నా మనసు అయితే ఒప్పుకోలేదు, అయితే అవని అవసరమైతే నేను కూడా తనుజకే సపోర్ట్ చేస్తా అనే విధంగా మాట్లాడుతుంది డేమాన్ తోటి. మేబీ మరి ఇక్కడ ఆ రకంగా ఏమైనా అనుకొని తనుజని క్యాప్టెన్ చేస్తారా, అది ఇప్పటికి 2-3 సార్లు చివరి దాకా వచ్చి వెనకబడ్డది కదా అనేసి ఆ కోణంలో ఉంటుందా ఏందనేది చూడాలి. నెక్స్ట్ 4th ప్లేస్లో ఎవరిని దించుతారు అని మీరు అనుకుంటున్నారు? ఎస్, మీరు అనుకున్నదే కరెక్ట్. ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యి ఉన్నటువంటి ఇమాన్యుయల్నే కిందికి దించారంట. ఎందుకంటే మనకు వచ్చే సమాచారం వస్తుంది, ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం కరెక్ట్ ఉంటుంది, 99% కరెక్ట్ ఉంటుంది. 1% ఒక్కొక్కసారి అటు ఇటు కూడా కొన్ని విషయాలు చేంజెస్ ఉంటాయి, అది మీరు గమనించాలి. ఎందుకంటే చాలా ఫాస్ట్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పేది కొంచెం తేడాలు ఉంటాయి, అది గమనించండి. 4th ప్లేస్లో మాత్రం ఇమాన్యుయల్ని రైలు బోగి నుంచి అయితే దించుతారు. ఇక ఫైనల్గా కెప్టెన్ ఈ వారం అవ్వబోయేది తనుజ ఆర్ రీతు అనేది వీళ్ళ మధ్య ఉంది. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇక ఇన్ఫర్మేషన్ మాత్రం మనకి ఇప్పటి వరకు అంటే ఫైనల్ క్యాప్టెన్సీ కంటెండర్లుగా రీతు అండ్ తనుజ వీళ్ళిద్దరు ఉంటారు. ఇక్కడి వరకు ఇన్ఫర్మేషన్ వచ్చి అయితే ఉంది. ఫైనల్గా వీళ్ళిద్దరిలో ఎవరైతారు, ఒక దశలో డేమాన్ తోటి తనుజ అయినా పర్వాలేదు అనే విధంగా రీతు మాట్లాడుతుంది. మరి ఆ రకంగా ఏదైనా డిసైడ్ చేస్తారా, లేదు మళ్ళీ అవకాశం ఇక్కడ దాకా వస్తూ రాదు అని చెప్పేసి ఇద్దరు గట్టిగా పోరాడుతుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇది ఫైనల్ ఫస్ట్ 4 మెంబర్స్ వెళ్ళేంత వరకు అయితే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫైనల్గా రీతు అండ్ తనుజ ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు కెప్టెన్ అయ్యారు అనేది మరి కొద్దిసేపట్లో మరో వీడియోలో మీకు తెలియజేస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, హైప్ చేయండి, మీ ఒపీనియన్ని నిర్భయంగా కామెంట్ రూపంలో తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.